ప్రజలు గవర్నమెంట్ ఏ రకంగా ఎప్పుడు ఎక్కడ ఏది చేయలేదు అనేది చెప్పాలి కానీ ఓవరాల్గా రైతులుగా ఇవ్వలేదు, అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు అన్నారు. ఆయన పెంచాలన్నారు, ఆ మాట ఎత్తలేదు. వృద్ధాప్య పెన్షన్ ఇస్తున్నారన్న దాని గురించి ఏ సబ్జెక్ట్ ఎత్తలేదు. మరి ఏ సబ్జెక్టులు అయినా ఇది డాక్వా వాళ్ళకి చేసిన పని చెప్పడు. అవి ఏం చెప్పకుండా రైతులకు ఈదులకు చెప్తే అవన్నీ ఎవరు డిసైడ్ చేస్తారు, ఎవరు పుచ్చుకుంటారండి. సంవత్సరాల తర్వాత రాజేవాడో రెడ్డేవాడో ప్రజెంట్ ఉన్నది. మరి గవర్నమెంట్ ఎన్డీఏ పరిపాలన శుభ్రంగా పరిపాలిస్తుంది. ప్రజలు వ్యతిరేకత అనేది లేదు. ఈయన వస్తాడు చేస్తారని నమ్మకం ఈయన పెట్టుకున్నాడు కానీ ప్రజల్లో ఏమాత్రం లేదు. బాబు నువ్వు పాదయాత్ర చేయి, మేము నీవు వెంట ఉంటామని చెప్పేవాడు ఏ వార్డులో కానీ, ఏ డివిజన్లో కానీ, విలేజ్లో కానీ, ఊళ్ళో కానీ ఎక్కడ ఎవరు లేరు. ఈయన చెప్పేసుకుని నేను వచ్చేస్తాను మీరంతా రండి అంటే వచ్చేవాళ్ళు ఉండాలిగా. ఎప్పట నువ్వేమైనా చేస్తే 5 సంవత్సరాలు ఆల్రెడీ నీ ఎమ్మటి ఉండేవాళ్ళు. నేను చేయలేదు కాబట్టి నువ్వు వదిలేసి ఇంకో గవర్నమెంట్ వైపు వెళ్ళాడు. అప్పుడు ఉన్నారు 40%, ఇప్పుడు 40% ఉన్నారా? ఓటింగ్ పెట్టుకోమనండి, ఆయనే చూసుకోమనండి. ఏ వార్డులో కానీ, ఏ కాన్స్టిట్యున్సీలో కానీ అసలు అసెంబ్లీకే రానట్లేదే. ఇక దాని గురించి అసెంబ్లీ రాని 10 మందిగా ఎమ్మెల్యేలు మళ్ళా తిరిగి ఆ ఏరియాలో గెలవగలరా? మళ్ళీ ఆ ఏరియాకి వెళ్ళి ఓట్లు అడగలరా ప్రజల్ని? వాళ్ళు ఏమంటారు, నువ్వు అసెంబ్లీకి వెళ్ళినోడు నీకు మేము ఓట్లు వేస్తామని చెప్పి అంటారు. అది ఒక్కటే ఉదాహరణ చాలు. 170 ఏళ్ళుగా 10 మంది ఈ రోజు వరకు అసెంబ్లీకి వెళ్ళకపోవటానికే అదే బ్యాడ్. ఆయన వాళ్ళనైనా పంపించి ఉంటే అది ఒక అందంగా ఉండేది. వాళ్ళు నువ్వు వెళ్ళలేదంటే ఏదో అది ఒక ఇగో అనుకోవచ్చు, ఏదో సబ్జెక్ట్. గెలిచిన ఎమ్మెల్యేనా ప్రజలను వదిలేసి వాళ్ళు కూడా పంపకపోతే ఇంక ఎవరు